మనం తీసుకున్న గోధుమ పిండిని పూరీ పిండిలా ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. ఇలా కలిపి దీన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. మనం కలిపిన శనగపిండి 10 నిమిషాలు పూర్తయింది. దీన్ని మరొకసారి మెత్తగా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఈ పిండిని మెత్తగా చేసుకొని పూరీ కోసం చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకోవాలి. ఇవి కొంచెం లోపల పిండి కంటే కొద్దిగా పెద్దగా చేసుకోవాలి. ఇలా పూరీ కోసం బిళ్ళలుగా చేసుకొని పెట్టుకోవాలి. లోపల పెట్టేటువంటి ఈ శనగపిండి ముద్దలు ఉసిరికాయంత సైజులో చేసుకోవాలి. ఇవి వాటికంటే కొంచెం పెద్దగా ఒక చిన్న నిమ్మకాయ సైజులో చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూరీ బిళ్ళను ఒకదాన్ని తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఈ శనగపిండి ముద్దను దీని మధ్య భాగంలో పెట్టి ఇలా మనం బొట్టిన వేలుతో ఒత్తుకుంటూ ఈ పూరీ పిండిని లోపల పెట్టినటువంటి పిండికి చుట్టూ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇలా ఎక్కువగా ఉన్నటువంటి గోధుమ పిండిని తీసేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా బిళ్ళలాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తయారైనటువంటి బిళ్ళలను పూరీలో ఒత్తుకోవాలి. చాలా స్మూత్గా చేసుకోవాలి. గట్టిగా ఒత్తినట్లయితే లోపల పిండి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. స్మూత్గా చేసుకోవాలి. ఇలా ఒక 10 దాకా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నూనె కాగింది. ఒక్కొక్కటి వేయించుకుందాం. ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్టయితే పూరీలు చక్కగా పొంగుతాయి. ఇప్పుడు ఈ పూరీ వేగిపోయింది. ఈ పూరీలు మామూలు పూరీలాగా కాకుండా శనగపిండి ఉండటం వల్ల ఇలాగే పొంగినట్లుగానే ఉంటాయి. ఈ రోజు వరకు అలాగే ఉంటాయి.